ఇక్కడ కనబడుతున్న ఈ చిన్న పప్పీ డాగ్ యొక్క మదర్ చనిపోవడంతో అప్పటి నుంచి ఆ పప్పీ డాగ్ ని చూసుకునేది ఇక్కడ కనబడుతున్న ఈ బాతు మాత్రమే. అండ్ ఈ పప్పీ డాగ్ కూడా ఆ డక్ ని ఒక మదర్ లాగా అనుకునేది. ఆ బాతు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పప్పీ డాగ్ ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళేది. అప్పటి నుంచి ఆ బాతు ఎక్కడికి వెళ్ళినా గానీ ఆ పప్పీ డాగ్ కూడా తన వెనకాలే ఫాలో చేసుకుంటా వెళ్తూ ఉండేది. అండ్ ఆ బాతు కూడా ఆ పప్పీ డాగ్ ని ఒక సొంత పిల్ల అనుకుని ఆ పప్పీకి ఒక అమ్మలా మారి దాన్ని చాలా అంటే చాలా మంచిగా చూసుకునేది. వర్షం పడేటప్పుడు కూడా ఆ పప్పి పైన వర్షం పడకుండా ఉండడానికి తన రెక్కతో కప్పేసి వర్షంలో తడవకుండా దాన్ని మంచిగా చూసుకుంటుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ కుక్క పిల్లని చూసుకున్న బాతు మదర్ అవ్వడంతో ఆ పప్పీ డాగ్ కూడా ఆ బాతు పిల్లలతో కలిసి చాలా మంచిగా ఆడుకునేది. అలాగే అవన్నీ ఒక చోట చేరుకొని ఆ పప్పి కూడా వాటితో పాటు చాలా మంచిగా పడుకునేది. ఆ బాతు పిల్లల్ని జన్మనిచ్చిన తర్వాత కొంచెం వీక్ అవ్వడంతో ఆ పప్పీ డాగ్ పెద్దగైన తర్వాత అమ్మలా పెంచుకున్న ఆ బాతునే తిరిగి మళ్ళీ ఆ పప్పీ డాగే ఆ బాతుని చాలా మంచిగా చూసుకుంటుంది. నిజంగా ఈ రెండింటిని చూస్తుంటే ఎంత బాగుందో కదా. మీకు నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ కనబడుతున్న ఈ చిన్న పప్పీ డాగ్ యొక్క మదర్ చనిపోవడంతో అప్పటి నుంచి ఆ పప్పీ డాగ్ ని చూసుకునేది ఇక్కడ కనబడుతున్న ఈ బాతు మాత్రమే.